నీ కాకి డ్రెస్ని అడ్డు పెట్టుకుని నువ్వు ఇలా నన్ను అన్యాయంగా అక్రమ కేసులో అరెస్ట్ చేశావు. అసలు నువ్వు ఒక మొగాడివేనా తూ అని గగన్ నిలదీస్తూ ఉండడంతో వెంటనే సూర్య గగన్ గుండెలపై తన్ని రే నేను నా కాకి డ్రెస్ని అడ్డు పెట్టుకుని ఇప్పుడు చూడు నేను నీ మీద లేనిపోని కేసులన్నీ పెడతాను. నువ్వు నన్ను కొట్టావు, ఎవరితోనూ చెప్పుకోలేని పరిస్థితి, అలాంటిది లేనిపోని కేసులు పెట్టి జీవితాంతం నువ్వు చిప్పకూడు తినేలా చేస్తాను అని లాఠీతో బాగా కొడుతూ అప్పుడు నీకు తెలుస్తుంది నేనేంటో, నేను మొగన్ను కాదో నీకు అప్పుడు అర్థమవుతుంది, నన్నే కొడతావా అంటూ లాఠీతో బాగా కొడుతూ ఉంటాడు. బాగా రక్తం వచ్చేలా కొడుతూ ఉంటాడు. ఇప్పుడు నా దెబ్బలు ఎలా ఉన్నాయిరా, నువ్వు నన్ను కొట్టినప్పుడు నా ఎంత బాధ వేసి ఉంటుందో ఇప్పుడు కూడా నీకు కూడా అలానే ఉంటుంది కదా, దీంతో ఆగిపోదు, చూస్తూ ఉండు, ఇంకా ఏం చేస్తానో అని బయటికి వచ్చి ఇది కేవలం ట్రైలర్ మాత్రమే ఇస్తున్నాను, ఇలాంటివి టిఫిన్లు భోజనాలు చాలా ఉంటాయి, ఇంటరాగేషన్ సెల్లో పడేయండి విన్ని అని సూర్య చెప్తాడు. తర్వాత శివ బుర్కా వేసుకొని బిందు కోసం అపూర్వ వాళ్ళ ఇంటికి వస్తాడు. ఆంటీ నా పేరు ఫాతిమా, బిందు కాలేజ్కి రాలేదేంటి అని తెలుసుకోవడానికి వచ్చాను అని శివ అడగడంతో తను ఈ రోజే కాదు ఈ రోజు కూడా రాదు, ఇక నువ్వు వెళ్ళొచ్చు అని అపూర్వ అంటుంది. నేను కేవలం ఫ్రెండ్ని మాత్రమే కాదు క్లోజ్ ఫ్రెండ్ని, నేను మాట్లాడి వెళ్తాను, తన గదికి వెళ్తాను అని శివ అంటే ఏం నువ్వు వెళ్ళాల్సిన అవసరం లేదు, బిందునే ఇక్కడికి వస్తుంది, మీరా తను బిందు ఫ్రెండ్ ఫాతిమా అంట, వెళ్ళి బిందుని తీసుకురా మాట్లాడుతుందంట అని అపూర్వ చెప్పడంతో మీరా వెళ్ళి బిందుని తీసుకొస్తుంది. ఇక బిందు చాలా షాకింగ్గా బుర్కాలో ఉన్న శివ వైపు చూస్తూ ఉంటే శివ కొంచెం బుర్కా ఎత్తి చూపించి నేను ఫాతిమాని ఒక్కరోజు కాలేజ్కి రానంత మాత్రాన నన్ను మర్చిపోతే ఎలా అని శివ అడుగుతూ ఉంటాడు. ఓ నువ్వా నేను నిన్ను ఫాఫా అని పిలవడం వల్ల ఫాతిమా అన్న పూర్తి పేరు మర్చిపోయానులే అత్తయ్య, నేను ఫాతిమాని నా రూమ్లోకి తీసుకువెళ్ళి మాట్లాడొచ్చా అని బిందు అడుగుతూ ఉంటుంది. వదిన మరీ అలా పెడితే బాగోదు వదిన, పోనీలే తీసుకువెళ్ళని అని మీరా చెప్పడంతో సరే వెళ్ళు అని అపూర్వ అనడంతో శివ బిందు ఇద్దరు కూడా గదిలోకి వెళ్తారు. తర్వాత శారద చాలా సంతోషంగా అసలు నువ్వు గగన్ అంత బాగా మాట్లాడుతూ అంత ప్రేమగా ఉంటే నాకు ఎంత సంతోషంగా ఉందో, నువ్వు గగన్ పూరి శివ ఈ ఇంట్లో మీ నలుగురు నా కళ్ళ ముందర తిరుగుతూ ఉంటే నాకు ఆ ఆనందమే వేరు భూమి, అయినా కూడా నాకు తెలియక అడుగుతున్నాను గగన్ అంతలా మారిపోయేలా ఏం చేశావు అని శారద అడుగుతూ ఉంటుంది. 12 సూత్రాలు 12 కాపురం నేను అమలు చేశానులే అత్తయ్య, నిజంగానే బావ మారిపోతే నాకు ఈ తిప్పలు ఎందుకులేండి అని భూమి మనసులో అనుకుంటూ ఉంటుంది. మాట్లాడమేంటి భూమి అని శారద అంటే అత్తయ్య ఏం జరిగితే ఎందుకు అత్తయ్య, మీరు సంతోషంగా ఉండడమే మీకు కావాలి కదా, అది చూస్తూ ఎంజాయ్ చేయండి అని భూమి అంటుంది. అప్పుడే ఒక వ్యక్తి వచ్చి డోర్ కొడుతూ ఉండడంతో నేను వెళ్తాను అని శారద అంటుంది. అత్తయ్య మీరు ఆగండి నేను వెళ్తాను కదా అని భూమి వస్తుంది. డోర్ ఓపెన్ చేసి ఆ వ్యక్తిని చూసి చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది. ఎవరమ్మా భూమి అని శారద కేకలు పెడుతూ ఉంటే అత్తయ్య పోస్ట్ మ్యాన్ లేండి అత్తయ్య, నేను మాట్లాడి పంపించేస్తాను, మీరు పని కానివ్వండి అని భూమి డోర్ని క్లోజ్ చేసి అతన్ని తీసుకొని గార్డెన్లోకి వస్తుంది. అసలు ఇంటికి రావద్దు, నేరుగా కలవడం లాంటిది చేయొద్దని నేను నీకు ముందే చెప్పాను కదా, అసలు మా ఆయన చూస్తే ఎంత ప్రాబ్లం అయిపోతుందో తెలుసా అని భూమి టెన్షన్ పడుతూ అతనితో మాట్లాడుతూ ఉంటుంది. మీ వారు ఇంట్లో లేడు మేడం, అది తెలిసే నేను ఇక్కడికి వచ్చాను అని అతను అంటాడు. ఆ విషయం నీకెలా తెలిసింది అని భూమి అంటుంది. మేడం అదేంటి, మీరే కదా మీ వారు ప్రతి క్షణం ఏం చేస్తున్నారో గమనిస్తూ ఉండమని నన్ను పెట్టారు, నేను ప్రతి క్షణం ఫాలో అవుతూనే వచ్చాను మేడం, కానీ ఆ ఎస్పీ సూర్య మీ వారిని బుక్ చేయడానికి ఒక మంచి ప్లాన్ వేశాడు మేడం అని గగన్ని ఎస్పీ సూర్య ఆ అమ్మాయిని పెట్టి ఎలా ఇరికించాడో అతను ఫాలో అవుతూ అంతా కూడా వీడియో రికార్డ్ చేసుకుని ఉంటాడు. ఇది మేడం జరిగింది, నా ఊహే కనుక నిజమైతే ఈ పాటికి ఆ ఎస్పీ సూర్య మీ వారిని స్టేషన్లో పెట్టి బాగా కొట్టి ఉంటాడు మేడం, ఇంకా మీ వారు స్టేషన్లోనే ఉండి ఉంటారు మేడం అతని చెప్తూ ఉంటే భూమి టెన్షన్ పడుతూ వింటూ ఉంటుంది. కుట్టి చంపేయడం ఆ ఎస్పీ స్కెచ్ అనుకుంటాను మేడం, మీ వారిని మీరు అర్జెంటుగా విడిపించుకోవాలి, లేదంటే ఆయన ప్రాణాలకే ప్రమాదం అని అతను చెప్తూ ఉంటే ఇక ఎస్పీ సూర్య ఘోరంగా చాలా దారుణంగా కట్టేసి రక్తం వచ్చేలా కొడుతూ ఉంటాడు. ఇక బిందు శివాని గదిలోకి తీసుకుని వెళ్ళి లాక్ చేసి డోర్, అసలు నువ్వు మా ఇంటికి ఎందుకు వచ్చావు, ఇది డీప్ ఫారెస్ట్ లాంటి ఇల్లు, ఇక్కడ పులులు సింహాలు అలాంటి వారు ఉంటారు, ముందు ఇక్కడ నుంచి వెళ్ళిపో అని బిందు అంటే చూడు బిందు నేను నిన్ను ప్రేమిస్తున్నాను, కేవలం హక్ చేసుకున్నందుకే ఇలా చేస్తే ఇక మన పెళ్ళికి వీళ్ళు ఒప్పుకుంటారా, ఏది ఏమైనా నేను నిన్ను వదిలేది లేదు, నువ్వు ఇప్పుడు నాతో పాటేరా, మనం ఇక్కడ నుండి దూరంగా వెళ్ళిపోదాము, నిన్ను పోషించుకునే బాధ్యత నాది, నేను నిన్ను ఆ మాత్రం పోషించలేనా చెప్పు, దూరంగా వెళ్ళిపోదాము పెళ్లి చేసుకుందాము అని శివ అనడంతో వద్దు అని బిందు అంటుంది. అయితే శివ నచ్చ చెప్పడంతో సరే అలాగే వెళ్దాము అని బ్యాగ్ సర్దుకొని కిందికి వస్తారు. అత్తయ్య నన్ను ఎలాగో కాలేజ్ మానిపించారు కదా, వాళ్ళ ఇంటికి వెళ్ళి కాసేపు టైం స్పెండ్ చేయమని అడుగుతుంది. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళను అత్తయ్య అని బిందు అడగడంతో
సరేలే మరీ బంధించినట్లు ఉంటే బంధించబడిన పిల్లలు ఎదురు తిరగడానికి ఎంతో కాలం పట్టదు, సరే వెళ్ళిరా అని అపూర్వ చెప్పడంతో అలాగే అంటూ శివ బిందు ఇద్దరు బ్యాగ్ పట్టుకొని వెళ్తూ ఉంటారు. వాళ్ళ చేతిలో ఉన్న బ్యాగ్ని గమనించిన అపూర్వ ఏ యాగండి అని అరుస్తూ ఉంటుంది. మర్యాదగా ఇలా రండి, ఆ చేతిలో బ్యాగ్ ఏంటి అని అపూర్వ నిలదీస్తూ ఉంటుంది. అంటే ఇందులో బిందు నాకు బుక్కులు ఇచ్చింది, తను ఎలాగో కాలేజ్ మానేసింది కదా, అందుకే నేను బుక్కులన్నీ బ్యాగ్లో పెట్టుకొని తీసుకెళ్తున్నాను, బుక్కులు తీసుకుని తర్వాత బ్యాగ్ బిందుకి ఇచ్చేస్తాను అని బుర్కాలో ఉన్న శివ ఫాతిమా అలా మాట్లాడుతూ చెప్తూ ఉంటాడు. నాకెందుకో డౌట్ వస్తుంది మీరా, ముందు ఆ బ్యాగ్లో బుక్స్ ఉన్నాయో లేదో చెక్ చేయి అని చెప్పడంతో మీరా ఓపెన్ చేసి చూడగా అందులో బిందు బట్టలుంటాయి. వదిన ఇవి బిందు బట్టలు అని చెప్పడంతో అయితే వచ్చింది ఫేక్ ఫాతిమా, ముందు బుర్కా తీసి చూడు ఎవరో తెలిసిపోతుంది అని అపూర్వ అంటే మీరా బుర్కా తీయబోతూ ఉంటే మీరాని తోసేసి శివ అక్కడి నుండి పరుగులు పెట్టి మొహం చూపించకుండానే పారిపోతాడు. ఏ పట్టుకో పట్టుకో అని మీరా అపూర్వ కేకలు పెడుతూ ఉంటారు. గగన్ ఒంటి నిండా రక్తంతో చాలా బాధపడుతూ కుర్చీలో కూర్చొని ఉంటే ఎస్పీ సూర్య కాలు మీద కాలు వేసుకొని సిగరెట్ కాలుస్తూ తీరిందా నీ నోటి దూన, ఒక ఆఫీసర్ హోదాలో ఉన్న నాతో పెట్టుకున్నందుకు ఇప్పుడు నీకు నేనంటే ఏంటో అర్థమవుతుందా, కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుందా, ఇదిరా నా స్థాయి అంటే అని ఎస్పీ సూర్య రెచ్చిపోతూ మాట్లాడుతూ ఉంటే గగన్ చాలా కూల్గా ఎస్పీ సూర్య చేతిలో ఉన్న సిగరెట్ని చేతిలోకి తీసుకొని దమ్ము కొడుతూ పొగ బయటికి వదులుతూ పగలబడి నవ్వుతూ ఉంటాడు. దాంతో ఎస్పీ సూర్యకి కోపం వస్తూ ఉంటుంది. రే ఎందుకురా అలా నవ్వుతున్నావు అని రగిలిపోతూ అడుగుతూ ఉంటాడు. రే చెప్తావా లేదా అని గ్లాస్లో ఉన్న వాటర్ని గగన్ మొహంపై విసిరి కొడుతూ నిలదీస్తూ ఉంటే రే కాకి డ్రెస్ని ఒక అమ్మాయిని అడ్డు పెట్టుకుని నన్ను ఇలా సాధిస్తున్నా, నువ్వు ఒక మొగడవేనా అంటూ వచ్చిన వెంటనే నేను నిన్ను నిలదీశానురా, అందుకే కదరా నీ అహం దాటిపోయినంతగా రెచ్చిపోయినట్లుగా నన్ను కొట్టావు, సిగ్గు లేకుండా నన్ను కట్టేసి కొట్టి మళ్ళీ ఇంతింత పెద్ద భారీ డైలాగులు చెప్తూ ఉంటే నవ్వురాక ఇంకేమొస్తుంది అని గగన్ చాలా కాన్ఫిడెంట్గా ఎస్పీ సూర్య కళ్ళల్లోకి చూస్తూ ధైర్యంగా అడుగుతూ ఉండడంతో సూర్య తలదించుకొని ఇంకా రగిలిపోతూ ఉంటాడు.